Hi, I am Dr. Mustafa, Senior Consultant Surgical Gastroenterology at హైదరాబాద్. నేను ఈరోజు పిఏసి సర్జరీకి ముందు సర్జన్స్ చేపిస్తారు. దానికి వాట్ ఈస్ పిఏసి అనేది నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిఏసి అనేది ప్రీ ఎనెస్థెటిక్ కన్సల్టేషన్. అంటే సర్జరీకి ముందు మత్తు డాక్టర్ ఒక పేషెంట్ ఏదో సర్జరీ మేము పర్ఫామ్ చేయబోతున్నాం, ఆ పేషెంట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు. సర్జరీకి ముందు చేసిన సర్జికల్ ప్రొఫైల్ డీటెయిల్గా చెక్ చేస్తారు. దీనికి ప్రీ అనెస్థెటిక్ కన్సల్టేషన్ అంటారు. ఇది ఏ సర్జరీకైనా ముందు పిఏసి చేపిస్తే వెరీ సేఫ్. ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ మెథడ్ ఆఫ్ డూయింగ్ సర్జరీ. ఇది కంపల్సరీ చేయాలి. దానికి రీజన్ అనేది మత్తు డాక్టర్ పేషెంట్కి చూడకుండా మత్తు ఇవ్వకూడదు. చూసి సర్జికల్ ప్రొఫైల్ డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి పేషెంట్కి డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి సర్జరీకి తీసుకుంటే మత్తు డాక్టర్ ముందు నుంచి జాగ్రత్తలు ఏదేదో సర్జరీ చేసినప్పుడు ఎట్లాంటివి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి అన్నీ తీసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా పేషెంట్కి జనరల్ ఎనెస్థెసియా ఇవ్వాలా లేదా, కంప్లీట్ మత్తు ఇవ్వాలా లేదా అనేది అది డిసైడ్ చేస్తారు. అది ఇవ్వాలి అంటే అది డోస్ ఎంత ఇవ్వాలి అది డిసైడ్ చేయగలుగుతారు. ఎంత డ్యూరేషన్ దాకా సర్జరీ మనం సేఫ్గా పర్ఫామ్ చేయగలుగుతాం అనేది అది డిసైడ్ చేస్తారు. పేషెంట్కి ఏ డ్రగ్స్ పడ్డది, ఏ డ్రగ్స్ మనం సేఫ్గా ఇవ్వగలుగుతాం అనేది అది డిసైడ్ చేస్తారు. సో ఇట్లాంటివి ఇంపార్టెంట్ కండిషన్స్, పేషెంట్కి హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, పేషెంట్కి న్యూరాలజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లంగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, పేషెంట్కి సడన్గా సర్జరీ చేసేటప్పుడు ఏదో సడన్గా కాంప్లికేషన్స్ వచ్చి రిస్క్ ఏమైనా ఉన్నాయా అనేది అన్నీ డీటెయిల్గా చెక్ చేస్తారు ప్రీ అనెస్థెటిక్ కన్సల్టేషన్ టైంలో. ఇది సర్జరీకి ముందు ఏ పేషెంట్ అయినా కానీ ఖచ్చితంగా చేయాలి. దట్ ఈస్ ఎ వెరీ సేఫ్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ద సర్జరీ. థ్యాంక్ యూ.